ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసుల నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా కారాగారం నందు ఉన్న త్రిపురాంతకం ఎంపీటీసీ ఆంజనేయ రెడ్డిని మూలాఖాత్లో తన తల్లి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎంపీపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీపీ పదవికి ఆంజనేయ రెడ్డి అడ్డుపడుతున్నాడని, అతనిపై పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన 18 మంది ఎంపీటీసీలు ఉంటే ఎంపీపీ పదవి తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ వారికి ధైర్యం ఉంటే ఎన్నికల్లో గెలవాలని ఆయన సవాల్ విసిరారు. జరిగిన విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఆంజనేయ రెడ్డి కుటుంబానికి వైసీపీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసానిచ్చారు. జైల్లో మా పార్టీ సీనియర్ నాయకుడు త్రిపురాంతకం మండలం సంబంధించిన ఎంపీటీసీ 27 ఎలక్షన్స్ అయితే అతను ఎంపీపీ క్యాండిడేటు. ఆ ఎంపీపీ క్యాండిడేట్ని ఆంజనేయ రెడ్డి గారిని కావాలని అక్రమంగా సంబంధం లేని కేసులను పెట్టి మొన్న ఆ క్యాండిడేట్ మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అడ్డుకున్నారని చెప్పేసి ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు, మళ్ళా గొడ్డలతో అతను చంపబోయాడని చెప్పేసి 307 కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి మిగిలిన సీసీ కెమెరాలు కూడా మొత్తం చూస్తే అసలు ఎక్కడ గొడ్డలు కానీ అటాక్ చేసిన విషయం కానీ ఒక చిన్న గీత కానీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడో వాడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ ఇటువంటిదేం జరగల. కావాలని కక్షపూర్తంగా ఒక ఎంపీపీ కోసం 18 మంది ఎంపీడీసీలు మా పార్టీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళు అసలు ఎంపీపీ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. కావాలనే ఒకరిద్దరిని లాక్కొని ఒక గ్రూప్ కట్టేసి కావాలని అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు వాళ్ళు కలిసి కావాలని డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని బందోబస్తు మొత్తం దించేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. అందువల్ల ఆంజనేయ గారిని చుట్టానికి వచ్చాము. ఒకటే తెలియజేస్తున్నాను, ఒక చిన్న ఎంపీడీసీని ఒక ఎంపీపీ కోసం మీకు చేతనైతే రేపు జరిగే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే గెలుచుకోండి. అట్లా చేత కాకుండా మా ఎంపీటీసీలను తీసుకుపోయేసి వాళ్ళని దాచి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంపీపీలు అవ్వటం నిజంగా అమానుషంగా ఉంది. దయచేసి ఇటువంటి మా పనులు మానుకోవాల్సిందిగా వచ్చినాం. ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఒక డిఎస్పీ అట్లీస్ట్ వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని టైం అన్నా కావాలి కదా. ఆ టైం కూడా లేకుండా మిడ్ నైట్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి నెక్స్ట్ రోజు అరెస్ట్ చేశారంటే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒక డిఎస్పీ విచారణ చేయాలి, విజువల్ తీసుకోవాలి, మిగిలిన చుట్టుపక్కల కూడా విచారించకుండా కావాలని కక్షపూర్తంగా చేస్తున్నారు. దయచేసి మానుకోవాల్సిన కోరుచున్నాం. ఇటువంటి చర్యలను పూర్తిగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా ధైర్యంగా సపోర్ట్గా ఉంటాం. ఈరోజు జగన్మోహన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎంపీడీసీలందరినీ కల్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కూడా కల్పిస్తాం.